హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. సో ఈ రోజు నేను మీకు ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఆ టిప్ చెప్పే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ గా నేను మీకు ఇలాంటి టిప్స్ చాలా చెప్తాను. సో ప్లీజ్ టిప్స్ ని ఫాలో అవుతూ ట్రేడ్ చేసుకోండి. ఓకే, ఫర్దర్ గా మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న టాపిక్ హౌ టు అవాయిడ్ ఫేక్ బ్రేక్అవుట్స్. మనకి మార్కెట్ లో చాలా అంటే చాలా ఫేక్ బ్రేక్అవుట్స్ వస్తాయండి. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇది ఎం ప్యాటర్న్ ఉందనుకోండి. ఇక్కడ ఎం ప్యాటర్న్ అంటే ఏంటి, ఫర్దర్ గా మనకి ఇంకా ఫర్దర్ గా ఫాల్ ఇక్కడ బ్రేక్అవుట్ అంటే మనకి ఒక లెవెల్ దగ్గర ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము, సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ గా మనకి ఫాల్ అనేది జరుగుతుంది అనేసి మనం అనుకుంటాం కదా. సో అలాంటి టైంలో మనకి ఇక్కడ క్యాండిల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయండి. ఆ క్యాండిల్ ఒకటి ఫామ్ అవ్వగానే ఓకే ఫైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మనం ఇక్కడ మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, సో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని చాలా మంది ఎంట్రీ ప్లాన్ చేసుకుని లాసెస్ లోకి వెళ్తారు. సో ఇక్కడ మనము చూసుకోవాలి అది ఫేకా లేదా రియలా అనేసి మనం చూసుకోవాలి. సో మనకి బిఫోర్ బ్రేక్అవుట్స్ మనకి ఒక ఇండికేషన్ అయితే మార్కెట్ ఇస్తుంది కదా. లైక్ ఎలా అంటే ఒక క్యాండిల్ అనేది మనకి వాల్యూమ్ తో ఇవ్వడము, అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి వాల్యూమ్ తో క్లోజింగ్ అనేది ఈ క్యాండిల్ కి బిలోనే, ఒకవేళ అబో సైడ్ అయితే ఈ క్యాండిల్ కి అబో క్లోజ్ అవ్వడం. అర్థమైంది కదా నేను మీకు ఏం చెప్తున్నాను. ఇది ఎన్ ప్యాటర్న్ కాబట్టి డౌన్ సైడ్ కి చెప్తున్నాను నేను మీకు. ఓకే, అబో సైడ్ కి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం డౌన్ సైడ్ ఫస్ట్ చూద్దాము. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎం ప్యాటర్న్ వచ్చింది అనుకుందాం. ఏ ప్యాటర్న్స్ అయినా సరే మనకి ఫర్దర్ గా ఈ లెవెల్ నుంచి సో డౌన్ సైడ్ కి లెవెల్ బ్రేక్ అవ్వబోతుంది అని మనకి ఎలా తెలుస్తుంది, అది ఫేక్ రియలా అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం ఒక క్యాండిల్ ఫామ్ అయింది అనుకుందాం. ఒక క్యాండిల్ ఫామ్ అయింది బ్రేక్ పాయింట్ దగ్గర, అది ఈ లెవెల్ కి బ్రేక్ ఇచ్చింది అనుకుందాం. నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఈ లెవెల్ లో ఉంది కదా, ఈ లో పాయింట్ కి ఫర్దర్ గా నెక్స్ట్ క్యాండిల్ కూడా లో పడినప్పుడు మాత్రమే, అంటే ఈ లోని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఓకే సస్టైన్ అవ్వింది అనేసి మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలండి. ఓకేనా. అది ఫస్ట్ పాయింట్ అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటండి, నెక్స్ట్ పాయింట్ బిఫోర్ బ్రేక్అవుట్ మనకి మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. కన్సాలిడేట్ అంటే ఏంటి, సైడ్ వేస్ అన్నమాట. సైడ్ వేస్ అంటే అక్కడక్కడే చిన్నగా ఇట్లా మార్కెట్ మూవ్మెంట్ అనేది ఇచ్చి ఫర్దర్ గా మనకి బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. సో ఇట్లా మనకి లెవెల్స్ దగ్గర ఎప్పుడైతే కన్సాలిడేట్ గాని లేదా మనకి ఒక వాల్యూమ్ తో క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ అది మాత్రమే మనకి రియల్ బ్రేక్అవుట్ అని మనకి ఒక ఇండికేషన్ అండి. సో ఫేక్ బ్రేక్అవుట్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, సో ఇలాంటి కన్సాలిడేట్ రాకుండా మనకి ఇప్పుడు ఎం ప్యాటర్న్ ఉంది కదా. సో ఎం ప్యాటర్న్ ఉండి డైరెక్ట్ గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనేసి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. చాలా మంది ప్లాన్ చేసేసుకుంటారు, ఆ ఫస్ట్ క్యాండిల్ కే ప్లాన్ చేసుకుంటారు బ్రేక్అవుట్ ఇచ్చేసింది అని. నెక్స్ట్ క్యాండిల్, ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా డౌనే ఉంది అనుకుందాం. ఫర్దర్ గా అలా 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 కొంచెం కొంచెంగా ఇక్కడ ఈ లెవెల్ కి అబోకే మార్కెట్ అనేది సడన్ గా వచ్చేస్తుందండి. ఎందుకు అంటే ఆ క్యాండిల్ అనేది వాల్యూమ్ తో ఉందో లేదో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్. అండ్ ఇంకో పాయింట్ ఏంటండి, అది మన నెక్స్ట్ క్యాండిల్ అంటే సెకండ్ క్యాండిల్ ఏదైతే వస్తుందో లెవెల్ దగ్గర ఆ క్యాండిల్ ఈ లోకి డౌనే ఉందా లేదా అనే పాయింట్ కూడా మనం చూసుకోవాలి. సో దెన్ ఓన్లీ మనకి అది రియల్ బ్రేక్అవుట్ అని తెలుస్తుంది, అది ఫేక్ రియలా అనేది తెలుస్తుంది. సో ఫేక్ బ్రేక్అవుట్స్ ని అలా మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ రెండో పాయింట్ ఏంటండి, కన్సాలిడేట్. కన్సాలిడేట్ అంటే ఏదైనా మీరు గమనించారా, సో ఒక్కొక్కసారి మనకి డైరెక్ట్ గా అవ్వకుండా ఒక సైడ్ వేస్ అనేది ఇస్తుంది. నాకు తెలిసి మాక్సిమం ఎక్కువగా కన్సాలిడేట్ అయిన తర్వాతే మనకి బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది మార్కెట్ లో. లైక్ ఇలా ఉంది అనుకుందాం. ఓకే, ఇలా మార్కెట్ ఉంది అనుకుందాం, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇవ్వాలి మార్కెట్. అలాంటి టైంలో ఏమవుతుంది, ఇలా మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ఫర్దర్ గా ఒక బ్రేక్అవుట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా కన్సాలిడేట్ అవుతుంది కదా మార్కెట్. సో అలా మార్కెట్ కన్సాలిడేట్ అయినప్పుడు కూడా మనం ఫేక్ బ్రేక్అవుట్స్ ని అవాయిడ్ చేయొచ్చండి. ఓకేనా. డైరెక్ట్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మనం క్యాండిల్స్ ని చెక్ చేసుకుంటాము. ఇఫ్ డైరెక్ట్ గా ఇవ్వనప్పుడు కన్సాలిడేట్ అవుతున్నప్పుడు మనము ఈ లెవెల్స్ ఉంటాయి కదా మనకి, ఈ లెవెల్స్ దగ్గర ఫ్రీక్వెంట్ గా టచ్ అవుతుంది కదా కన్సాలిడేట్ అయినప్పుడు. సో అలా ఫ్రీక్వెంట్ గా టచ్ అయినప్పుడు మీరు ఫర్దర్ గా ఓకే ఫైన్, ఇది మనకి ఎం టాప్ అంటే ఇది టాప్ 1, ఇది టాప్ 2 కదా. సో
సో ఈ డబుల్ టాప్ ఏదైతే ఉందో ఆ డబుల్ టాప్ ని ఫర్దర్ గా టచ్ అవ్వలేదు. సో అందువలన మనం ఏమని తెలుసుకోవచ్చు దీంట్లో, సో ఓకే ఫైన్ నెక్స్ట్ బ్రేక్అవుట్ రాబోతుందేమో, సో వెయిట్ చేద్దాము అనేసి ఈ లెవెల్ కు వచ్చినప్పుడు మనం వెయిట్ అనేది చేస్తాము. అండ్ అది ఫేకా రియలా అనేది మనం క్యాండిల్ ని బేస్ చేసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుంటాం, రైట్? సో ఒకసారి మనం చార్ట్ లో కూడా చూసుకుందాము ఎలా ఉంటుంది అనేసి, ఈ ఫేక్ బ్రేక్అవుట్స్ ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది కూడా మీకు విజువల్ గా చార్ట్ లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ నేను నిఫ్టీ ఫిన్ తీసుకున్నానండి, అంటే ఫిన్ నిఫ్టీ అంటారు. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీలో మన లెవెల్స్ ఉన్నాయి కొన్ని. సో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, రైట్? ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో, సో ఇక్కడ చూడండి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. మీ అందరికి క్లియర్ గా అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ దగ్గర ఈ లెవెల్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత చూసారా, మనకి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ హై పాయింట్ ఏదైతే ఉందో, ఈ హై పాయింట్ కి ఇక్కడ మనకి విక్ కూడా వచ్చిందండి. అంటే విక్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే క్లోజింగ్, అంటే ఈ గ్రీన్ కలర్ క్లోజ్ అవ్విన దగ్గరే విక్ మనకి కనిపిస్తుంది. సో రెడ్ లో కనిపిస్తుంది అది కూడా. ఇఫ్ ఈ హైకి ఎబోలో ఉంటే విక్ అయినా సరే బాడీ అయినా సరే ఈ హైకి ఎబోలో ఉంటే మనం ఫర్దర్ గా ఇది రియల్ బ్రేక్అవుట్ అనేసి తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైందండి, ఇక్కడ మనకి విక్ కూడా కనిపిస్తుంది కదా ఈ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర. సో అలాంటి టైంలో మనము ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్. చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో. సో ఇక్కడ చూడండి ఈ ఫేక్ బ్రేక్అవుటా కదా కనిపిస్తుంది కదా. ఫర్దర్ గా డౌన్ ఫాల్ అనేది జరిగింది. ఇక్కడ ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో ఖచ్చితంగా లాసెస్ లోకి వెళ్ళుంటారు. సో ఇక్కడ మనకి ఫర్దర్ గా అబోవ్ సైడ్ వెళ్తుంది అని ఎప్పుడు తెలుస్తుంది? సో కన్సాలిడేట్ అండి. ఇక్కడ ఈ చార్ట్ లోనే నేను మీకు క్లియర్ గా చూపిస్తాను లైవ్ మార్కెట్ లో కన్సాలిడేట్ ఎలా అయింది అనేసి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఓకే? ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ మనకి కన్సాలిడేట్ అయ్యింది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ అది సస్టైన్ అవ్వలేదు. తర్వాత చూడండి మొత్తం ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తూ. ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ హైకి ఎబోలోనే ఫామ్ అయింది. అది ఇంపార్టెంట్ అండి, ఓకేనా? సో ఈ హైకి అంటే బ్రేక్ పాయింట్ ఉంటుంది కదా మనకి, ఆ బ్రేక్ పాయింట్ కి ఏదైతే హై పాయింట్ ఉంటుందో, అంటే ఆ బ్రేక్ పాయింట్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఆ క్యాండిల్ హై ఉంటుంది కదా, ఆ హైకి ఎబోలో ఓపెన్ అయితే ఆ క్యాండిల్ దట్ మనం ఇది రియల్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ కాదు అని తెలుసుకోవచ్చు. ఫర్దర్ గా మనం ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం టువర్డ్స్ అబోవ్ సైడ్. ఓకేనా అండి, అర్థమైంది కదా ఫేక్ బ్రేక్అవుట్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో అండ్ రియల్ బ్రేక్అవుట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న టిప్ ఇదేనండి. మీరు ఫర్దర్ గా ఇలాంటి టిప్స్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ కమెంట్ ఆల్సో. ఫర్దర్ గా ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిని కూడా నేను క్లియర్ చేస్తాను, ఓకే? ఎవరైనా సరే నన్ను టెలిగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో ఇన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. సో ఫర్దర్ గా నేను ఈ రోజు ఈ టిప్ తో ఈ వీడియోని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొన్ని టిప్స్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్. బాయ్ బాయ్.